హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము బీఎడ్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4కు సంబంధించి సమ్మిళిత విద్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశము సమ్మిళిత విద్య. ఇది క్లాస్ నోట్స్కు సంబంధించింది. అయితే మీరు సందర్భానుసారంగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే 5 మార్కులకైతే 5 మార్కులాగా, 10 మార్కులకైతే 10 మార్కులాగా మీరు రాయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఏది అవసరమో ఏది అనవసరమో చూసుకొని మార్కులను బట్టి రాయాల్సి ఉంటుంది. చూద్దాం. ముందుగా ఈ సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటిది సమాచారాన్ని చూద్దాం. ఈ సమ్మిళిత విద్య అన్న, సహిత విద్య అన్న, విలీన విద్య అన్న ఈ మూడిట్లో ఒకటే అర్థాన్ని మనకు ఇస్తాయి. సమ్మిళిత విద్య యొక్క అర్థము, నిర్వచనాలు మనము చూద్దాం. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను సాధారణ శిశువులు చదివే పాఠశాలలో చేర్పించి సాధారణ విద్యార్థులతో పాటు చదువుకుంటూ సాధారణ కరిక్యులం అందరికీ అమలు చేస్తూ అందించే విద్యను సమ్మిళిత విద్య అంటారు. మరి ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు అంటే ఎవరు? అంటే సాధారణ విద్యార్థులతో పోలిస్తే వారు భిన్నంగా ఉండడం. అంటే సాధారణ విద్యార్థి చదవగలిగితే వారు చదవలేకపోవడం. అదేవిధంగా సాధారణ విద్యార్థి పరిగెత్తగలిగితే ఆ విద్యార్థి పరిగెత్తలేకపోవడం. వారిని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటే ఏదో ఒక లోపంతో ఉన్నవారైనా కానీ, లేదా సాధారణ శిశువుల కంటే భిన్నంగా ఉన్నవారిని మనము ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటాం. ఇప్పుడు వారిని ఏం చేస్తారట? సాధారణ శిశువులని చదివే పాఠశాలలో చేర్పించి సాధారణ విద్యార్థులతో పాటు సాధారణ కరిక్యులం అందిస్తారు. సాధారణ కరిక్యులం అంటే ఈ ప్రత్యేక విద్యార్థులకి ఏ కరిక్యులం ఉంటుందో సాధారణ విద్యార్థులకు కూడా అదే కరిక్యులం ఉంటుంది. మరి కరిక్యులం అంటే పాఠ్య ప్రణాళిక. అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక ఉంటుందని అర్థం. సమ్మిళిత విద్యలో అన్ని రకాల విద్యార్థులు సాధారణ ప్లస్ ప్రత్యేక అవసరాలు కలిగిన ఒకే పాఠశాలలో ఒకే రకమైన విద్యను పొందడము జరుగుతుంది. అంటే ఇక్కడ సాధారణ విద్యార్థులు ఉంటారు, ప్రత్యేక విద్యార్థులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒకే రకమైన విద్యను ఇస్తారు. అంటే సాధారణ విద్యార్థులు ఏది చదువుతారో ప్రత్యేక విద్యార్థులు కూడా అదే విద్యను చదవడం జరుగుతుంది. నెక్స్ట్, సమ్మిళిత విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాల శిశువుల కోసం కొన్ని అదనపు కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ అదనపు కార్యక్రమాలను ప్లస్ కరిక్యులం అంటారు. ఏమంటుందంటే సమ్మిళిత విద్య ఈ విలీన విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి కొన్ని అదనపు కార్యక్రమాలు, అంటే వీళ్ళు అన్ని వర్క్స్ చేయలేరు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కార్యక్రమాలు, యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్లస్ కరిక్యులం. నెక్స్ట్, ప్రత్యేక అవసరాల విద్య మీద శిక్షణ పొందినటువంటి నిపుణులైన ఉపాధ్యాయులను రిసోర్స్ ఉపాధ్యాయులు అంటారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అంటే స్పెషల్ బీఈడ్ కానీ, లేదంటే వీరికి ఏదైనా బ్రిడ్జి కోర్సు లాంటిది నేర్పించినటువంటి ఉపాధ్యాయుల్ని నియమించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ సమ్మిళిత విద్య లక్ష్యము, స్వభావం చూద్దాం. ఫస్ట్, పిల్లలందరి అవసరాలు తీర్చడం. పిల్లలందరి అవసరాలని తీర్చాలి అంటే ప్రతి ఒక్కరి అవసరాలను కూడా తీర్చాలి. నెక్స్ట్ వన్, పాఠశాలలోని ప్రతి అంశంలో అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పించడం. అంటే ప్రతి యాక్టివిటీలో అందరికీ అవకాశం కల్పించడం. వాళ్ళు ప్రత్యేక విద్యార్థులైనా సాధారణ విద్యార్థులైనా అందరికీ కూడా అవకాశాలు కల్పించడం. నెక్స్ట్, ప్రతి విద్యార్థి పాఠశాలలోని ప్రతి కార్యక్రమంలో తాము భాగమని భావించడం. అంటే ఇప్పుడు కొంతమంది రన్నింగ్ చేయలేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఏమనుకుంటారు? ఆ రన్నింగ్ మాకు సంబంధించింది కాదు. వికలాంగులు ఉన్నారు, అంటే నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. వికలాంగులు ఉన్నారు, వారు రన్నింగ్ పెడితే ఏమంటారు? అది మాకు సంబంధించింది కాదు, మేము పరిగెత్తలేము, మాకు బెటర్ అని అలాంటి అపోహలు లేకుండా అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టు భావించేలా చేయడం. నెక్స్ట్, సాధారణ పిల్లలు కూడా సాధారణ పాఠశాలలో ఇతర సాధారణ పిల్లలతో కలిసి అభ్యసిస్తారు.
అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారు, సాధారణ విద్యార్థులు కూడా ఉంటారని చెప్తున్నాడు. నెక్స్ట్ ఉపాధ్యాయులు వీరి విషయంలో కొంత ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయులకు వీరి విషయంలో మరి సాధారణ ఉపాధ్యాయులు చెప్పలేరు కాబట్టి వీరికి స్పెషల్ బీఈడి కానీ స్పెషల్ డిఈడి కానీ ఏదైనా కోర్సులు నేర్పించి శిక్షణ ఇప్పిస్తారు. నెక్స్ట్ వన్, అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక ఉంటుంది. అంటే సాధారణ విద్యార్థులకు ఏ ప్రణాళిక ఉంటుందో పాఠ్యాంశాలు ఏముంటాయో అదేవిధంగా వీరికి కూడా అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక ఉంటుంది. అంటే సాధారణ విద్యార్థులకు అదే పాఠ్య ప్రణాళిక, ప్రతిభావంతులకు అదే ప్రణాళిక, నెక్స్ట్ వైకల్యం ఉన్న వారికి కూడా అదే ప్రణాళిక ఉంటుంది. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళికలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటుంది. నెక్స్ట్, ఎవరిని విద్యా పరిధి నుండి వదిలిపెట్టరు. అంటే సాధారణ విద్యార్థులైన అన్నీ చేయాల్సిందే, అన్నీ చదవాల్సిందే. నెక్స్ట్, ప్రతిభావంతులైనా కూడా అన్నీ చదవాల్సిందే, వికలాంగులైనా చదవాల్సిందే, వైకల్యం ఉన్నవారైనా చదవాల్సిందే, ప్రత్యేక విద్యార్థులు కూడా ఎవరైనా చదవాల్సిందే. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు. మరి ఎవరిని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటారు చూద్దాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఏదో ఒక వైకల్యాన్ని కలిగి ఉండి సాధారణ శిశువులకు భిన్నమైన ప్రవర్తన లక్షణాలు సామర్థ్యం కలిగి ఉండేవారే ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు. వీరిని విలక్షణ శిశువులు అంటారు. అంటే ఏదో ఒక వైకల్యం ఉండడం, సాధారణ వారికంటే డిఫరెంట్గా ఉండడం. అంటే వీరు చదవగలిగితే వారు చదవలేకపోవడం, వీరు పరిగెత్తితే వారు పరిగెత్తలేకపోవడం, వీళ్ళు నార్మల్గా పరిగెత్తితే వాళ్ళు వేగంగా భిన్నంగా కూడా ఉండవచ్చు. అది అర్థం చేసుకోవాలి. వారిని డన్ అనే శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించారు. ఎంతమంది వాళ్ళు? 12. ఒకటి, మానసిక సంయోజనం లోపించిన వారు, అంటే మానసికంగా సరిగా లేనివారు. నెక్స్ట్, భావోద్వేగ సంయోజనం, భావాల్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేని వారు వీళ్ళందరూ. నెక్స్ట్, భాషణ లోపాలు కలిగిన వారు, అంటే మాట్లాడలేరు సరిగా వారు, మాట్లాడడంలో లోపం ఉన్నవారు. దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారు, అంటే ఎల్లప్పుడూ ఆరోగ్య సమస్యలు కలిగిన వారు. నెక్స్ట్, అంగవైకల్యం కలిగిన వారు, అంటే ఏదో ఒకటి శరీరంలో అవయవాలు లేకపోవడం. నెక్స్ట్, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు, మరి వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్, అభ్యసించగల బుద్ధిమాంద్యులు, అంటే వీళ్ళు కొంచెం స్లో లెర్నర్స్ టైప్, ఎక్కువ టైం తీసుకుంటారు. నెక్స్ట్, పాక్షిక లోపం కలిగిన వారు, అంటే కొంచెము దృష్టిలోపం పాక్షికంగా తక్కువ ఉన్న వారు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అనవచ్చు. నెక్స్ట్, పూర్తిగా దృష్టిలోపం, అంటే మొత్తం కూడా కనిపించకపోవడం. నెక్స్ట్, పాక్షిక వినికిడి, అంటే కొంచెము వినే లోపం కాదు, వినికిడి లోపం ఉన్నవారు. నెక్స్ట్, పూర్తిగా వినికిడి లోపం, అంటే అసలు మొత్తానికి వినపడదు, వీరు కూడా మనము ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్రతిభావంతులు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళందరూ లోపం ఉన్నవాళ్ళు, కానీ ఇక్కడ చూడండి వారికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్న వారిని కూడా మనము ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలుగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమ్మిళిత విద్యా నమూనాలు చూద్దాం. రీసోర్స్ విద్యా నమూనా, వనరుల నమూనా. ఇందులో ఒకరు అంతకంటే ఎక్కువ రిసోర్స్ ఉన్న ఉపాధ్యాయులు నియమించిన పాఠశాలకు పూర్తిగా పరిమితమై రెగ్యులర్ టీచర్లతో పనిచేస్తారు. ఎక్కువ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఒకే పాఠశాలలో ఉన్నట్లయితే ఈ నమూనాను అమలు చేస్తారు. ఈ రీసోర్సు విద్యా నమూనా ఏం చెబుతుందంటే ఇక్కడ రెగ్యులర్ టీచర్లతో పాటు సాధారణ టీచర్లతో పాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటనిరెంట్ నమూనా. ఒక రీసోర్స్ ఉపాధ్యాయుడు ఒకే పాఠశాలకు పరిమితం కాకుండా వారంలో 2 లేదా 3 పాఠశాలను సందర్శించి ప్రత్యేక అవసరాల పిల్లల కోసం తన సేవలను అందిస్తాడు.
తక్కువ మంది ప్రత్యేక అవసరాలు గల శిశువులు ఉన్న పాఠశాలను అనుసంధానించి ఈ నమూనా అమలు చేస్తాడు. ఆ, ఇక్కడ ఇటరెంట్ నమూనాలో ఏంటి, సంచార నమూనా అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు సంచరిస్తూ ఉంటాడు. 2 లేదా 3 పాఠశాలలకు వెళ్ళి ఆయన యొక్క సేవల్ని అందిస్తాడు. మరి ఇక్కడ రిసోర్స్ విద్యా నమూనాలో ఏం చెప్పినారు, ఒకటే టీచరు అక్కడే ఉండి, అంటే ప్రత్యేక రిసోర్స్ ఉపాధ్యాయుడు అక్కడే ఉండి పాఠశాలలో సేవలు అందిస్తే, ఇక్కడ మాత్రము ఇటినరెంట్ నమూనాలో, సంచార నమూనాలో ఉపాధ్యాయుడు సంచరిస్తూ 2-3 పాఠశాలని తిరుక్కుంటూ ఆయన సేవలు చేస్తాడు. నెక్స్ట్ వన్ డ్యూయల్ టీచింగ్ నమూనా, ద్విబోధన నమూనా. పేరులోనే ఉంది చూడండి, ద్విబోధన నమూనా. అంటే యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా రూపొందించబడిన సమ్మిళిత విద్యా నమూనాయే డ్యూయల్ టీచింగ్ నమూనా. ఇక్కడ చూడండి, ఈ నమూనాలో రెగ్యులర్ టీచర్కి కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ ఉపాధ్యాయుడే సాధారణ ఉపాధ్యాయుడి పాత్ర మరియు రిసోర్స్ ఉపాధ్యాయుడి పాత్ర పోషిస్తాడు. తేడా చూడాలి మీరు. రిసోర్స్ విద్యా నమూనాలోనే ఒకడే టీచరు అదే స్కూల్లో పనిచేస్తాడు. ఇటినరెంట్ నమూనా, సంచార నమూనాలేమో సంచరిస్తూ 2-3 పాఠశాలను తిరుగుతూ చెప్తాడు. ఈ డ్యూయల్ టీచింగ్ నమూనాలో ఆ టీచరే రెగ్యులర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడు, రిసోర్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడు. డ్యూయల్ పేరులోనే ఉంది చూడండి, డ్యూయల్ ద్విబోధ నమూనా. నెక్స్ట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ నమూనా, గృహ ఆధారిత నమూనా. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, హోమ్ బేస్డ్ అన్నాడు. విద్యార్థి పాఠశాలకు వెళ్ళలేకపోతే పాఠశాలే విద్యార్థి వరకు వెళుతుంది అనే సూత్రంచే నిర్మించబడిన నమూనా. తీవ్ర వైకల్యంతో బాధపడుతూ పాఠశాలకు రాలేకపోయే శిశువులకు వారి ఇంటి వద్దకు వెళ్ళి ప్రత్యేక అవసరాలు నిపుణులు తమ సేవలను అందించడము జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, హోమ్ బేస్డ్ అంటే ఎవరైనా విద్యార్థులు తీవ్రంగా సమస్య ఉండుంటే వాళ్ళకు మనమే, అంటే ఆ రిసోర్స్ టీచర్ ఎవరైతే ఉంటారో, ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయుడు ఉంటారో అతనే ఇంటికి వెళ్ళి సేవలు అందిస్తారు. నెక్స్ట్ వన్ ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా. వికలాంగులైన వారికి వారి అవసరాల ఆధారంగా సేవనందించే కార్యక్రమాలలో ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్ ఒకటి. రాత్రి పాఠశాలలు, సాయంత్రం పాఠశాలలు మొదలైనవి నిర్వహించి వికలాంగులైన వారికి ఆర్థికంగా, విద్యాపరంగా పునరావాసాన్ని కల్పిస్తుంది. లాస్ట్ వన్ దూర విద్య నమూనా. దూర విద్య నియత విద్యను పొందలేని వికలాంగుల కోసము రూపొందించిన ప్రత్యేక కరస్పాండెన్స్ కోర్సులే దూర విద్య అభ్యసనాలు. ఈ నియత విద్య అంటే రెగ్యులర్ విద్య, ఎవరైతే రెగ్యులర్గా పాఠశాలకు రాలేకపోతున్నారో వారి కోసము రూపొందించబడే విద్య దూర విద్య. మరి దూర విద్య కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడంటే ఒకటేమో ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని బోజు ఓపెన్ యూనివర్సిటీ, మన తెలంగాణ రాష్ట్రంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రొఫెసర్ జి రామరెడ్డి యూనివర్సిటీ. ఓకే అండి, ఇది మన సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ క్లాస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏ సెమిస్టర్ కావాలో, ఏ ఇయర్లో ఏ సెమిస్టర్ కావాలో, నెక్స్ట్ ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలో, ఏది ఎక్స్ప్లెయిన్ చేయమంటారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు ఆ క్వశ్చన్ కానీ ఆ పేపర్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాంపిటేటివ్ గురు నరేష్ సార్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.